సార్ ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఈ వ్యవహారంలో ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇందులో ఒకవేళ జగన్మోహన్ అంటే గోవిందప్ప అప్రూవర్గా మారారు. ఒకవేళ ఆయన జగన్మోహన్ పేరు చెప్తే ఏంటి పరిస్థితి? చెప్తారని ఎందుకు అనుకోవాలి? ఇప్పటివరకు చెప్పినట్టుగా ఎక్కడ రాలేదు. అందుకే ఎల్లో మీడియాలో ఆధారాలు దొరకలేదు అని కూడా రాశారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఆధారం ఉన్న కేసులన్నీనేమో ఏమి లేనట్టుగా తోసేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో జరిగిన ఆధారంతో ఉన్నటువంటి కేసులన్నింటినేమో విత్డ్రా చేయించేయటం, నీరుగార్చడం చేస్తున్నారు. ఒక కల్పిత గాథని సృష్టించి ఊహాగానాల ఆధారంగా ఊహాజనితమైనటువంటి కేసుని పెట్టడం అయితే ఇప్పుడే చూస్తున్నాం. ఇట్లా అసలు ఎవరు కంప్లైంట్ చేశారు? సంబంధించిన ఈ డిస్టిలరీ వాళ్ళు ఎవరన్నా ముడుపులు ఇచ్చామేమని కంప్లైంట్ చేశారా? అదేమీ లేదు. ఎవరో దారిపోయి ఆయన ఎవరో కంప్లైంట్ రాయించి వీళ్ళే ఏర్పాటు చేసినట్టుగా ఉంది తప్పితే అది చిత్తశుద్ధితో రాసినట్టుగా అనిపించదు. దాన్ని వీళ్ళకి సంబంధించిన ఆఫీసరు వెంటనే హడావుడిగా పంపటం, ఏసీబీ విచారణ అంటాం, ఇదంతా పెద్ద డ్రామాలాగా ఉంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే జగన్ టైంలో ఏమన్నా స్కాములు జరిగినాయా అని ఎతికి ఏమి దొరకకపోయేసరికి ఈ మద్యం దాని మీద అయితే జనంలోకి బాగా తీసుకెళ్ళచ్చు. ఎట్లాగో ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలు రాస్తున్నాయి కదా, సో వాటిని బాగా వాడుకుని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇదంతా నడుపుతున్నారేమో అనిపిస్తుంది. కల్పితం ఫలానా కొంతమంది డిస్టిలరీ వాళ్ళు ముందుకు వచ్చి మేము డబ్బులు ఇచ్చామని చెప్తే అప్పుడు కేసు పెట్టారని అర్థం ఉంది. సరే, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నా లేకపోయినా అదేమీ లేకుండా ఎవరు దారిపోయేవాడు ఉత్తరం వీళ్ళు బయలుదేరటం ఇదంతా నథింగ్ బట్ కాన్స్పిరసీ అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ హయాంలో నాసరికం వైన్స్ ప్రజలకు అందుబాటులో ఉంచారా? అదేవిధంగా డిజిటల్ పేమెంట్ చెల్లింపులు జరగలేదంటారా? కేవలం క్యాష్ ద్వారానే చెల్లింపులు జరిగాయంటారా? నాసిరకం మద్యం అయితే ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? చేయకూడదుగా. అంటే వీళ్ళు నాసిరకం ఇస్తున్నారా? ఇదంతా గేమ్. జగన్ గారిని ఎట్లయినా సరే అప్రతిష్ట పాలు చేయాలని 5 ఏళ్ళు విశ్వయత్నం చేశారు, విపరీత యత్నం చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు ఆ దుష్ప్రచారం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి కదా, అవేమీ అమలు చేయలేకపోతున్నారు కదా. సో దీన్ని డైవర్ట్ చేయాలంటే జగన్ ఏదో అది చేశాడు, అరే నాకు ఆ తల్లికి వందనం ఇస్తాను అన్నారు కదా, అంటే జగన్ మద్యం కేసులో ఉన్నాడు, అరే నాకు ఈ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తా అన్నారు కదా, అంటే జగన్ పిఏని అరెస్ట్ చేసాం. ఎవరికి కావాలి? నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే ఎవరికి కావాలి? నువ్వు సూపర్ 6 ఇస్తాను, ఇవ్వు, ఇచ్చిన తర్వాత నువ్వే కథలన్నా చేసుకో. సో ఇదంతా నథింగ్ బట్ డ్రామా అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇటీవల లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీని కూడా కలవడం జరిగింది. సో ఇదే వ్యవహారం మీద ఆయన కలిసి ఉండొచ్చు అనుకోవచ్చా? ఏం కాదు, ఆ మధ్య విజయవాడ వచ్చినప్పుడు అమరావతికి ప్రైమ్ మినిస్టర్ మర్యాద కోసం సరదాగా వచ్చి కలవచ్చు కదా అంటాం, ఈయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం, ఇదంతా జరిగింది తప్ప దానికి దీనికి ఏమి పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అయితే ఆ సందర్భంలో ఎట్లా జగన్ గారి దాకా వెళ్తాము మేము, మీరు ఓకే చేయండి అని అడిగారేమో. బట్ నా దగ్గర అట్లాంటి సమాచారం ఏమీ లేదు. రాజకీయాల్లో జరుగుతుంటాయి కాబట్టి అట్లా అనుకోవచ్చు తప్ప ఖచ్చితంగా దానికోసం వెళ్ళాడని అనుకోవడానికి లేదు. అయితే చంద్రబాబు గారు ఇప్పుడు ఈ మధ్య 4 రోజుల క్రితం అమిత్ షాని కలిసారు, మళ్ళీ రేపు కలుస్తారంట. చంద్రబాబు గారు దీన్ని అమిత్ షా దగ్గర ప్రస్తావించి ఏదో రకంగా వాళ్ళ పర్మిషన్ లేకుండా గబాలను చేస్తారా అనేది ఒక సందేహం. వాళ్ళు ఓకే అంటే తప్ప లేదు, మీ తావు మీరు తావండి, మాకు సంబంధం లేదంటే చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఇదంతా వీళ్ళు కక్షపూరితంగా చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి కదా ఎంతో కొంత సమాచారం, ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా, ఎక్కడ తేడా వచ్చింది, ఇదంతా కూడా గమనిస్తుంటారు. కాబట్టి ఐ డోంట్ థింక్ అది కారణం కాకపోవచ్చు. చంద్రబాబు గారి ఎఫర్ట్ చేయడం కోసం వెళ్తే వెళ్ళొచ్చేమో, చెప్పలేము. బనకచర్ల అవన్నీ చెబుతున్నారు కానీ 4 రోజుల క్రితం అడిగి మరి 4 రోజుల్లోనే మార్పు వచ్చేస్తా. అంటే గత ప్రభుత్వ హయాంలో 90,000 కోట్ల మద్యం సరఫరా జరిగితే అందులో 3,200 కోట్లు అవినీతి జరిగింది, హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగింది, దుబాయ్కి డబ్బును తరలించారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చర్చ మీ దోషం చర్చ నడుపుకోండి. మీరు నిజంగా ఆధారం దొరకాలి కదా. ఉదాహరణకి స్కిల్ స్కామ్ కేసు ఉంది, చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఆ కేసులో. దాంట్లో ఏంటి, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేయలేదు ఆ కేసు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కనిపెట్టి సిమెన్స్ దగ్గర నుంచి అసలు సిమెన్స్ కాకుండా నకిలీ సిమెన్స్ తోటి డీల్ చేసి దాదాపు 3,300 కోట్లకు సంబంధించి 300 కోట్లు చెప్పబెట్టకుండా వితౌట్ ఎనీ సరైన
ఇది లేకుండా చేశారని, ఆ డబ్బు మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళు అనుమానించారు. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా టేకప్ చేస్తే దాంట్లో కొన్ని ఆధారాలు దొరికినాయి సిఐడి వాళ్ళు. దాని ప్రకారం కొన్ని షెల్ కంపెనీలకి ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు ఈవెన్ టీడీపీ ఆఫీస్ అకౌంట్లో కూడా ఆ డబ్బు కొంత వచ్చిందనేది సిఐడి ఆ రోజుల్లో ఎస్టాబ్లిష్ చేసినట్టు గుర్తు. సో ఇంతవరకు ఆ షెల్ కంపెనీ వ్యవహారం కానీ, ఆ పిఎస్ శ్రీనివాస్ గారిని అమెరికా ఎందుకు పంపించారన్న దాన్ని కానీ ఒక్కసారన్నా మాట్లాడుతున్నారా? మేము తప్పు చేయలేదని ఇప్పటివరకు ఎప్పుడని చెప్పారా? మేము అసలు అక్రమానికే పాల్పడలేదని ఎక్కడ చెప్పలా. ఊరికే డబాయించడం, కావాలని కక్ష పెట్టారని, కక్ష వాడు ఇంకోటి వేరే విషయం. నిజంగా నీకు మీ అకౌంట్లోకి వచ్చిందని సిఐడి వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు ఖండించలేకపోయారు? ఖండించాలి కదా. అట్లాగే ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చిందని మీరు అంటున్నారు. వాళ్ళు ఎంతవరకు సిట్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి ఇంతవరకు సమాచారం ఉంటే ఈ పాటికి అబ్బు అడావుడి చేసేవాళ్ళు కదా. ఇప్పటికే ఈడీకి పంపించేశారు. మరి ఈడీ వారు గతంలో చంద్రబాబు గారి మీద అనేక కేసులు ఉన్నప్పుడు ఈడీ టేకప్ చేయమంటే ఒక్కదాన్ని కూడా టేకప్ చేయాలి. వాళ్ళు డిక్లేర్ చేశారు 2,000 కోట్లు చంద్రబాబు గారి పిఎస్ ఇంట్లో అక్రమాలతో పట్టుకున్నాం 2,000 కోట్లే. ఆ తర్వాత మరి ఏమైపోయింది? ఊసే లేకుండా పోయింది. మరి ఈడీ పెద్ద గొప్ప ఆర్గనైజేషన్ కింద ప్రచారం జరుగుతూ ఉంటుంది కదా, మరి ఏమైంది? అంటే అది కూడా మేనేజ్మెంట్ వ్యవహారం నడుస్తుంది కదా. సో కాబట్టి పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈడీ అయినా ఇవన్నీ కూడా ధర్మంగా చేస్తే ఓ పద్ధతి, కానీ ఏదో రకంగా ఎవరో ఒకరిని బుక్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నేనైతే ఆధారాలు లేవు అనేదానికి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లాగే ప్రచారం చేస్తుంటారు. దుబాయ్ అని ఒకళ్ళు అంటారు, ఇంకోటి అంటారు. సో మీరు చేసే మీకు తోచిన ఊహాగానం మీరు చేయండి, వాళ్ళ తోచిన ఊహాగానం వాళ్ళు ఏపీ పోలీసులు చేస్తున్నారు. సో నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు, మంత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేయిస్తున్నారు. రెడ్ బుక్ అనో ఇంకోటనో. సో కొంతకాలం పాటు ఇట్లాంటి ఆయన నిన్న జగన్ గారు కూడా చెప్పారు కదా, ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అని. అంటే ఎవిడెన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి కింద మీద పడుతున్నారు. ఇంతవరకు ఆధారాలు దొరకలేదని ఎల్లో మీడియానే రాసింది నిన్న కాక మొన్న. ఇప్పుడు ఇందులో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్పారు? అసలు కేసే ఎంతవరకు ఆయన మీద పెట్టలేదు, ఆయన విచారణకు హాజరయ్యే అవుతారా అని నేను ఏం ప్రశ్న మీరు అడిగితే నేనేం చెప్పను. ముందు ఆయన మీద కేసు పెడతారా అంటే పెట్టకపోవచ్చు, పెడితే పెట్టవచ్చు. పెట్టడానికి వాళ్ళకి టార్గెట్ మెయిన్ ఆయనకి వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ? జగన్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరుగుతున్నా కూడా విపరీతమైన జనం వస్తున్నారు. అది చంద్రబాబు గారు వీళ్ళంతా వెళ్ళినప్పుడు ఎక్కడో చోట నిరసన వస్తూ ఉంది. మా సూపర్ 6 ఏమైందని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి చర్చలు దీని మీద. ఏంటి మాకు అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, ఇదేంటి కూటమి ప్రభుత్వం అంటే ఊరికే వాళ్ళని అరెస్ట్ చేయటమైనా ఇట్లాంటివి. సో దీన్ని కవర్ చేయడం కోసం ఇవన్నీ ప్రచారం తప్ప జగన్ గారి మీద ఏమాత్రం ఆధారం ఉన్నాయి ఇప్పటికి వదిలేవాళ్ళ. ఎట్లా కొట్లా ఇరికించాలనే తాపత్రయంతో పడుతున్నట్టుగా ఉంది. దానికి విజయసాయి రెడ్డి గారు ఏదో రాజకేశిరెడ్డి మీద కోపంతో ఏదో చెప్పినట్టున్నాడు. ఆయన ఏమనుకుని ఉంటాడు, బహుశా నన్ను కేసులో పెట్టర్లే సాక్షిగా పెట్టుకుని ఏదో చేస్తారంటున్నారు. వాళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉండవన్న సంగతి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఆయన్ని కూడా కేసులో నిందితుడిగా పెట్టారు. కాకపోతే అరెస్ట్ చేయలేదంటేనే దాని అర్థం కుమ్మక్కైనట్లే కదా. వాళ్ళు అట్లా పెట్టి ఆయన్ని అట్లా బెదిరించో ట్రాప్లో పెట్టి ఉంచినట్లే కదా. సో ఇవన్నీ ఆల్ ఇన్ ది గేమ్ అనుకోవటమే. అసలు మొత్తానికి ఈ మద్యం సరఫరా గత ప్రభుత్వ హయాంలో ఎంత కమ్మింది, ప్రభుత్వంకి లాభం ఎంత వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? నేను చెప్పేది ఏంది, లెక్కలే ఉన్నాయి కదా. అట్లాంటి లెక్కలన్నీ నేను దగ్గరేసి కూర్చోను కదా. నాకేం అవసరం? గతంలో అంతకుముందు వచ్చిన ఇన్కమ్ కంటే మద్యం ద్వారా 25,000 కోట్ల వరకు వచ్చింది. ఈ తర్వాత చంద్రబాబు అప్పుడంతా గవర్నమెంట్ పరంగా జరిగింది. ఎక్కడ డబ్బులు ఇది ప్రైవేట్ వాళ్ళకి ఈ షాపులు కాదు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మొన్న గవర్నమెంట్ ఇచ్చింది ప్రైవేట్ వాళ్ళకి. ఏం చేసింది? అంతా తెలుగుదేశం వాళ్ళే కదా. టెండర్లు కానీ అన్నీ తీసుకుంది, లాక్కుంది. బలవంతంగా ఎవరన్నా సొంతంగా పెట్టుకుని ట్రై చేద్దామన్నా కూడా వాళ్ళని తన్నో డబ్బులు ఇచ్చో లేకపోతే డబ్బులు వాటాలు ఇవ్వమని చెప్పో ఏదో చేసి గందరగోళాలు చేశారు కదా. అది కరప్షన్ అంటే, అది స్కామ్ అంటే. అది వదిలేసి ఈ కేసు ఏదో పెట్టుకుని ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏం ఉపయోగం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు కాబట్టి ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? మరి అంతకుముందు 16 నెలలు జైల్లో కాంగ్రెస్ చంద్రబాబు కలిసి పెట్టారు కదా. అది కక్ష అని ఒప్పుకుంటే అప్పుడు ఇది కూడా కక్ష అవుద్ది. పైగా ఈ కేసుకి ఆ కేసుకి తేడా ఏంటంటే, జగన్ గారి మీద అప్పుడు వచ్చిన కేసు అంతే కల్పితం. ఎవరో ఒకరితో ఉత్తరం రాయించడం, హైకోర్టు ద్వారా ఇది చేసి ఎంక్వైరీకి ఆర్డర్ చేయించడం, ఆ తర్వాత సిబిఐని చేతిలో పెట్టుకుని రకరకాల వాళ్ళని అరెస్ట్ చేయటం. అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా దాదాపు అట్లాగే జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ చంద్రబాబు గారి కేసులో
జగన్ గారు టేకప్ చేయాలి, ఫస్ట్ ఈడీ టేకప్ చేసింది. ఈడీ టేకప్ చేసిన తర్వాత వీళ్ళకి చంద్రబాబు గారు డైరెక్ట్గా సిఎస్కి ఉత్తరం ఫైల్ మీద రాసేసాడు, మీరు అర్జెంటుగా నేరుగా పే చేసేయండి అని. వద్దని చెప్పినా కూడా సిఎస్. సో అదంతా ఆధారాలు కనపడుతున్నాయి. ఆధారాల మీద అరెస్ట్ చేసింది అది. ఇప్పుడేమో ఆధారాల కోసం ఎదుగుతూ అరెస్ట్ చేస్తుంది ఈ కేసు. సో ఆ తేడా తెలియట్లే. అందువల్ల ఇది కక్ష అంటారా ఏమంటారనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతితో జనాలకు వచ్చే అవకాశం ఉందంటారా? జనాల్లోకి వచ్చేది ఏముంది, సింపతి ఆటోమేటిక్గా వస్తుంది, అదేం పెద్ద విశేషం కాదు. అప్పుడు 16 నెలలు జైల్లో పెట్టినా ఆయన భరించాడు కదా. నిన్న కూడా చెప్పాడు కదా ఏమవుతుంది, మొన్న మధ్య కూడా చెప్పాడు కదా ఏమవుతుంది, 3 నెలలు జైల్లో ఉంటాం మళ్ళీ వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, సరే ముందు భయపెట్టారు. జనరల్గా ఎట్లా ఉంటుందంటే మానవ సైకాలజీ, ముందు ఏదైనా చేస్తారేమో అన్న భయం ఉన్నప్పుడు అది ఎక్కువ భయపెడద్ది. ఒకసారి చేసేసారు, చేసేసిన తర్వాత ఇంకేం చేస్తావు పోవా అంటారు. సో అట్లా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రెడ్ బుక్ పేరుతోనో ఇంకోటో అరాచకాలు చేస్తామని భయపెడితే కొంత భయపడేవాళ్ళు, అరాచకాలు చేసేస్తున్నారు వాళ్ళు. చేసేసరికి ఏమవుద్ది, పిల్లినైనా సరే గదిలో పెడితే పులి అవుతుంది, అంతే. పులి అయినా కాకపోయినా ఎదురు తిరుగుతుంది. సో ఇప్పుడు ఆ పరిస్థితికి వైసీపీ వాళ్ళని మానసికంగా వాళ్ళను తయారు చేశారు. తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళని అంత స్ట్రాంగ్గా తయారు చేశారో నాకు అనిపిస్తుంది. మొన్న ఎవరు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణి అన్న ఆమె నాకు కనిపించారు, మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఆవిడ అంత ధైర్యంగా మాట్లాడుతుంది. తీరు ఏంటమ్మా ఇబ్బంది పడ్డారంటే, ఇబ్బందే సార్, ఇబ్బంది అయితే మాత్రం ఏమవుతుంది, ఇప్పుడు మనను అదే తెల్లారుదామని ఎవరైనా ఆడవాళ్ళని తీసుకెళ్తారా, పోలీసులు వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి అక్కడే తెలిసిపోతుంది. పైగా ఆవిడ ఏమి తప్పు బూతులు పెట్టడం ఏం చేయాలి. ఆవిడ ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యక్తం చేస్తే అది ఎవరు చేయించారు చెప్పని ఆవిడని ఇబ్బంది పెట్టి, నాకు ఎవరు చెప్పలేదు, నేనే చేశాను, మీరు ఏమన్నా చేసుకోండి అని అంది. 15 కేసులు 16 కేసులు పెట్టారంట. అసలు గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా కేసులు చూడలేదు నేను. ఏదన్నా ఓ తప్పు జరిగింది, తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఏదో ఒక స్టేషన్లో పెడతారు, కానీ ఇదేం అరాచకం 10-15 కేసుల్లో 10-15 పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఆ పేరు మీద పోసాని కృష్ణమురళిని అటు తిప్పారు. ఇప్పుడు వల్లభనేని వంశీని ఏం చేస్తున్నారు, చాలా 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 తప్పు అది, అట్లా చేయకూడదు. అరాచకం అంతకంటే ఇంకా పెద్ద పదాలు ఉంటే వాడాలి. నాకు మనం బూతులు మాట్లాడలేము, కానీ అందుకే వాళ్ళు రెచ్చగొట్టి బూతులు మాట్లాడించి మళ్ళీ కేసు పెట్టే తాపత్రయంలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు అలవాటు పడిపోయారు, సరే కానీ చేసుకోవాలి అనే పరిస్థితికి వచ్చారు. నిజంగా దుర్మార్గం కదా. ఒకే కేసులో 10 సార్లు ఒకే ఇష్యూ మీద 10 పోలీస్ స్టేషన్లో పెడతారా? రేపు సపోజ్ ఈ గవర్నమెంట్ మరి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, జగన్ గారి గవర్నమెంటే వచ్చింది, వాళ్ళకి ఎట్లా చేయొచ్చో చెప్పినట్టే. మరి జగన్ గారి గవర్నమెంట్లో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? అసలు ఎవరన్నా ఒకళ్ళు బూతులు తిడుతున్నారని తీసుకెళ్తే ఇంకేముంది, అమ్మో సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు అన్నారు. ఏది బూతులు తిట్టిన వాళ్ళకి మద్దతుగా. సరే అని కొన్ని వదిలేసారు, ఏదో జరిగిపోయింది. కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా వెంటనే బెయిల్ రావటం అనేది. మరి ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు బెయిల్ ఎందుకు రావట్లేదో అర్థం కాదు. అసలు ఆ అరెస్టులు ఏంటో అర్థం కాదు, అన్ని కేసులు ఎట్లా పెడుతున్నారో అర్థం కాదు. రేపు వచ్చే గవర్నమెంటుకి వీళ్ళు మార్గం చూపిస్తున్నట్టు అనమాట. ఇప్పుడు ఎవరు శాశ్వతంగా ఉండరు కదా. ఈ గవర్నమెంట్ ఓహో ఇది ఈ ఐడియాస్ అన్నీ బాగానే ఉన్నాయి, పెట్టు పలానా వాళ్ళ రెడ్ బుక్ సరే పెట్టు, వాళ్ళ మీద 10 కేసులు 20 కేసులు, వీళ్ళ ఈ నియోజకవర్గంలో నన్ను వేధించారా, పెట్టు 20, మా మనోభావాలు దెబ్బతిని. ఎప్పుడూ 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏదో అన్నాడని చెప్పి 10 ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయంటే అది పెట్టిన కంప్లైంట్ ఇచ్చినాడు కన్నా ఉండాలి, పోలీసుల కన్నా ఉండాలి. ఏమీ లేకుండా ఇద్దరు కలిసి కేసులు పెట్టేయటం, అరెస్ట్ చేయటం, ఊళ్ళమ్మడి తిప్పటం, వయసుతో సంబంధం కూడా లేకుండా. చాలా నేనైతే ఇప్పుడు దాదాపు 55 ఏళ్ళుగా రాజకీయాలు చూస్తున్నాను. ఈ వృత్తిలో 48వ సంవత్సరంలో ఉన్నాను, డైరెక్ట్గా ఉద్యోగంలో చేరి. ఇంత అరాచకంగా చంద్రబాబు గారి గత ప్రభుత్వంలో కూడా ఇంత అధ్వానంగా ఉందని నేను ఎప్పుడు చెప్పలేదు. 14లో కానీ అంతకుముందు కానీ కొంత ఆయన భయపడేవాడు, మరి జనంలో నెగిటివ్ అవుతామని. ఇప్పుడు మరి ఆయన కొడుకు ప్రభావమా లేకపోతే ఆయన చేతిలో ఏమి లేదా, మన వడ్డే గారు అన్నారు కదా, ఆయన తెలివి తక్కువ వాడు కాదు, కానీ చాలా తెలివి తక్కువ పనులు జరిగిపోతున్నాయి, వెనకాల ఉండి ఎవరో బటన్ నొక్కుతున్నారు అనిపిస్తూ ఉంది అని చెప్పి. ఎవరో ఏంటో అనేది మనం వేరే చెప్పనక్కర్లేదు కదా. సో అటువంటి వాళ్ళకి ఆయన నిజానికి తెలుగుదేశంలో చాలా సీనియర్ నేతగా ఉండేవాడు. సరే ఈ మధ్య రాజకీయాలకు కాస్త దూరం అయినా కూడా అటువంటి వాళ్ళకే ఈ ప్రభుత్వం మీద ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడితే మామూలు జనంలో రాదా? కాబట్టి ఇవన్నీ వాళ్ళే తెలుసు.